మహిళలను గౌరవించడం భారతీయ సంప్రదాయమని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఫౌండేషన్ కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఫౌండేషన్ మహిళా అధ్యక్షురాలు పొట్లూరి సత్యవతి, మహిళా ప్రధాన కార్యదర్శి పులి పద్మకుమారి, ఫౌండేషన్ జిల్లా అధ్యక్షులు బత్తల సూరిప్రసాద్, ప్రతిపాడు ఫౌండేషన్ అధ్యక్షులు అడప జగదీష్, అధ్యక్షులు మండపాక నాగబాబు, కోర అపర్ణ, కొత్తల శివరామకృష్ణ, కారాడి వెంకటేష్, కరి వీరబాబు, పేర్ల సత్యబాబు తదితరులు కేక్ కట్ చేసి పేదలకు, మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ముగ్గురు మహిళలకు సన్మానం చేసి చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ద్వారా భారీ ఎత్తున అన్నదానం, 5 కేజీల రైస్ బస్తాలు, చీరలు పంపిణీ చేయడం జరిగింది. అనంతరం సుబ్బు మాట్లాడుతూ సృష్టికి మూలం మహిళ అని, అటు మహిళ కుటుంబ వ్యవస్థలో అనేక రూపాలలో సేవలు అందిస్తున్నారని కొనియాడారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మహిళలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. పొట్లూరి సత్యవతి, మహిళా ప్రధాన కార్యదర్శి పులి పద్మకుమారి తదితరులు ప్రసంగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు, టీడీపీ కార్యకర్తలు, ఫౌండేషన్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, జనార్దన్ గారి నాయకత్వం. మేడం కొద్దిగా ఒక్కడిగా ఎదరండి మీరు. పేరేటి కుమారి నేను కుమారి గారు ఎదరికి వచ్చాను. ఇలాగా ఒకసారి అమ్మేది జరగకపోతే ఎలాగ గురుగారు శివ గారు ప్రసాద్ చేస్తారండి. ప్లాన్ లేదు, ఏం లేదు. అలా ఒక్కొక్కటి 4 ఇవ్వండి సార్. మాట్లాడతాను రైట్ వాయిస్ ఇదన్నా బైపాసా నిమిషం ఉండి ఒక్క నిమిషం నిమిషం ఉంది. రండి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, ఈడీ జనార్దన్ గారి నాయకత్వం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, జై తెలుగుదేశం. చంద్రబాబు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, జనార్దన్ గారు. నా అక్క చెల్లెలకు, నా అమ్మలకు, తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలకు, అదేవిధంగా ఈరోజు మహిళా దినోత్సవం శుభ సందర్భంగా నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు భారీ ఎత్తున మహిళలకు చీరలు, 5 కేజీల రైసు బస్తాలు, అన్నదానం, చికెన్ బిర్యానీ కూడా అందించడం జరిగింది. మరి ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మహిళలకు చట్టసభల్లో సమానమైన హక్కు కల్పించి, అదేవిధంగా ఆస్తిలో కూడా సమానమైన హక్కు కల్పించిన మహానాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. మరి ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మహిళలకు సాధికారమైన అనేక ఉచిత గ్యాసు, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, అనేక పథకాలతో మహిళలకు అండగా ఉంటున్న తీరు అమోఘం. అదేవిధంగా నారా లోకేష్ గారు కూడా విద్యా సంస్థలో అనేక ప్రణాళికలు సాధించారు. మన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారు కూడా మరి రాష్ట్రంలోనే 3వ ర్యాంకు కూడా సాధించడంలో కూడా ఫౌండేషన్ చాలా హర్షం వ్యక్తం చేసింది. మరి కార్యక్రమానికి విచ్చేసిన మా సోదరి
సత్య గారికి, పొట్లూరు సత్య గారికి, పులి పద్మకుమారి గారికి, మరి జిల్లా అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్, ప్రతిపాడు ఫౌండేషన్ అధ్యక్షులు అడపా జగదీషు, మండపాక నాగబాబు, సత్యబాబు, వెంకటేషు, కర్రి వీరబాబు పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ జై తెలుగుదేశం. మరి నారా లోకేష్ ఫౌండేషన్ సుబ్బు గారు మరి చేస్తున్న సేవలు మరి స్త్రీలుగా అనేక మందికి మరి అన్నదానం, వస్త్రదానం, మరి రైస్ ప్యాకెట్లు అన్నీ పంచిపెట్టారు. మరి సుబ్బు చేస్తున్న సేవ మరి అనేక మంది మహిళలకి ఆదరణగా ఉంటున్నారు. ఆయన చేస్తున్న కార్యక్రమాలు అనేకవి మరి పేదవారికి అనేక మందికి వసతి కల్పిస్తున్నారు. మరి చాలా సహాయం అందరికీ మరి సహాయం చేస్తున్నారు. ఆయన మాత్రం జ్ఞాపకం చేసుకుని ఆయనకు మంచి పదవి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. మహిళలు అందరూ అదే కోరుకుంటున్నాం. ఇక్కడ మరి చాలామంది పేదలకు మరి టీచర్ గారికి సన్మానం చేయించారు మరి సుబ్బు గారు. మరి పేదలకి మరి అండగా ఉంటున్నారు. మరి ఆయనకి మంచి పదవి కావాలని మేము కోరుకుంటున్నాం.